ఒక వ్యక్తి ఎదిగితే ఆ కుటుంబం ఆనందపడుతుంది. ఒక సంస్థ ఎదిగితే మొత్తం సమాజమే ప్రయోజనం పొందుతుంది. అలాంటిదే మన ట్రయాంగిల్ ఏరియా తెలుగు అసోసియేషన్ టాటా. ఇక్కడ నివసించే తెలుగువారికి సేవలందించాలని ఆవిర్భవించింది. మన భాషని, సంస్కృతిని పరిరక్షిస్తూ సాటివారికి సాయమందిస్తూ నార్త్ కెరోలినాలో తెలుగు బావుట ఎగరేస్తోంది. 33 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఎందరో మహానుభావుల కృషితో ఎదిగి ఎన్నో వైవిధ్యమైన కార్యక్రమాలకు రూపకల్పన చేసి లాభాపేక్ష లేని సంస్థగా ముందడుగు వేస్తున్న మన టాటా నేడు బోర్డ్ ప్రెసిడెంట్ హరీష్ కన్నెగంటి, వైస్ ప్రెసిడెంట్ బాలసుబ్రహ్మణ్యం గర్జాల మరియు బోర్డు సభ్యుల నాయకత్వంలో స్వచ్ఛంద కార్యకర్తల సహకారంతో, సకల సభ్యుల సంఘీభావంతో, పలు విభాగాలతో, పకడ్బందీ విధి విధానాలతో, అధునాతన ఆలోచనలతో సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తెలుగు సంస్కృతికి అద్దం పట్టేలా బోర్డ్ సమిష్టిగా న్యూ ఇయర్ కి సభ్యులందరికీ తెలుగు క్యాలెండర్లు పంచింది. సంక్రాంతికి స్వీట్లు పంచింది. ఈ ఏడాది తొలిసారిగా భోగి మంటలు వేసింది. మా ఇంటి ముగ్గుల పోటీ పెట్టి ఇంటింటా రంగవల్లులు దిద్దింది. సంక్రాంతి సినిమా సందడిగా హనుమాన్ చిత్రాన్ని ప్రదర్శించి ప్రేక్షకులను సమ్మోహితుల్ని చేసింది. ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా ఆ సినిమాను 1500 మంది చూడడం ఒక విశేషంగా చరితకెక్కింది. ఉగాది, శ్రీరామనవమి పండుగలు ఘనంగా నూతన విధంగా నిర్వహించింది. ఉగాది పండక్కి కాలేజ్ అండ్ మ్యారేజ్ కాన్సెప్ట్తో టాటా బోర్డు ప్రదర్శించిన స్కిట్ సభ్యులకు కొత్తదనాన్నిచ్చింది. ఆర్ట్ ద్వారా మన కల్చర్ ప్రమోట్ అయ్యేలా పిల్లలకు ఈ ఏడాది మొదటిసారిగా ఆర్ట్ కాంటెస్ట్ నిర్వహిస్తే రికార్డు స్థాయిలో పోటీకి 50కి పైగా చిత్రాలు రావడం సంస్థ స్థాయిని మరింత పెంచింది. ఎకో ఫ్రెండ్లీకి మద్దతుగా పిల్లలకి వినాయకుడి మట్టి విగ్రహాలు తయారు చేయడం నేర్పింది. టాటా దీపావళి ఉత్సవాల్లో బొమ్మల కొలువు పోటీ నిర్వహించింది. ఎప్పట్లాగే ఈ ఏడాది కూడా ఫ్యామిలీ పిక్నిక్ నిర్వహించి కమ్యూనిటీ సభ్యుల మధ్య బంధం మరింత బలపడేలా చేసింది. అన్ని కార్యక్రమాల్లో మన సంస్కృతి ప్రతిబింబించేలా కల్చర్ డైరెక్టర్ నిత్యా గింజుపల్లి ప్రోగ్రామ్స్ ని డిజైన్ చేయడం అందరినీ ఆకట్టుకుంది. నేటి యువతను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి అన్న ఆలోచనతో నెలకొల్పిన టాటా యువ ద్వారా రామకృష్ణ నూనె నేతృత్వంలో టాటా యువ ప్రెసిడెంట్ సర్వజ్ఞ రావి మరియు యువ టీం సహకారంతో యువకులంతా మంత్లీ మీటింగ్స్ లో పాల్గొని ఫ్యూచర్ ప్లానింగ్స్ రూపొందించేలా వారిని ప్రేరేపించింది. యువతలో అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ పెంచేలా కొత్త చర్యలు తీసుకొచ్చింది. పే బ్యాక్ టు ద సొసైటీ అన్న ఆలోచన యువతకు కలిగించే కార్యక్రమాలెన్నో నిర్వహించింది. ఇప్పుడు మన టాటా యువ సంఖ్య 232. 2024లో జాయిన్ అయిన న్యూ మెంబర్స్ సంఖ్య 67. స్వచ్ఛందంగా సేవ చేసిన కార్యక్రమాలు 130. స్వచ్ఛందంగా సేవ చేసిన సంస్థలు 15. పొందిన ప్రెసిడెంట్ వాలంటీర్ సర్వీస్ అవార్డ్స్ 35. స్వచ్ఛందంగా సేవ చేసిన పని గంటలు 4300. దిస్ ఈస్ ద ట్రాక్ రికార్డ్ ఆఫ్ అవర్ టాటా యువ. కుడోస్ టు టాటా యువ టీమ్. ఇక్కడ పెరుగుతున్న మన పిల్లలకి మనదైన తెలుగును అందించాలని స్థాపించిన టాటా తెలుగుబడి ద్వారా బాలసుబ్రహ్మణ్యం గర్జాల, తెలుగుబడి ప్రిన్సిపల్ ప్రసాద్ కొమ్మరాజు, వైస్ ప్రిన్సిపల్ అరుణ తాళ్లూరిల సారథ్యంలో ఉపాధ్యాయులు, వాలంటీర్ల సహకారంతో పిల్లలకి తెలుగు భాష మీద ఉత్సాహం పెరిగేలా సమ్మర్ క్యాంపులు, సంప్రదాయ ఆటలు, పాటల పోటీలు, మిడ్ టర్మ్, యాన్యువల్ పరీక్షలు నిర్వహించి టాప్ ర్యాంకర్స్ కి తెలుగు స్టూడెంట్ అవార్డులు ప్రదానం చేసింది. హోలీ స్ప్రింగ్ ఏరియాలో కమ్యూనిటీకి అందుబాటులో ఉండేలా కొత్త బ్రాంచ్ని ప్రారంభించింది. అమెరికాలో చదువుకుంటున్న మన సభ్యుల కుటుంబాల్లోని విద్యార్థులకి టాటా స్కాలర్షిప్స్ కింద బాలసుబ్రహ్మణ్యం గర్జాల నేతృత్వంలో స్కాలర్షిప్లిచ్చి వారిని ప్రోత్సహించింది. టాటా ఇంటర్న్షిప్ ద్వారా బాలసుబ్రహ్మణ్యం గర్జాల నేతృత్వంలో ఈ సంవత్సరం గ్లోబల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ లో 25 మంది విద్యార్థులకు, థింక్ సామియాలో 15 మంది విద్యార్థులకి ఇంటర్న్షిప్ ఇచ్చి వాళ్ల భవితకి బాటలు వేసింది. టాటా లీడర్షిప్ అకాడమీ ద్వారా ప్రకాష్ బయనా, శ్రీనివాస్ తెన్నేటి అండ్ టీం సారథ్యంలో యువతలో నాయకత్వ సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం టోస్ట్ మాస్టర్స్,
హౌ టు రైట్ ఏ బుక్, కెరీర్ డే, ఫన్ విత్ కైట్స్, ఫోటోగ్రఫీ, లెర్న్ పైథాన్, ఫస్ట్ లెగో లీగ్, స్టార్టప్ డే, కాలేజ్ కౌన్సిలింగ్, AI కామిక్ బుక్ కాంటెస్ట్ లాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది. ఇవన్నీ మారుతున్న అవసరాలను బట్టి పిల్లలకు ఉపయోగపడతాయని డిజైన్ చేసింది. క్రీడా కార్యక్రమాల ద్వారా అందరికీ ఆరోగ్యాన్ని అందించాలని, క్రీడల్లో ప్రవేశమున్న వారిని ప్రోత్సహించాలని ఏర్పాటైన టాటా స్పోర్ట్స్ ద్వారా సాయి సుధాకర్ దాసరి సారథ్యంలో బ్యాడ్మింటన్, త్రోబాల్, వాలీబాల్ పోటీలు నిర్వహించిన టాటా ఈ ఏడాది కొత్తగా పికిల్ బాల్ పోటీలు, 40+ ఏజ్ వారికి క్రికెట్ పోటీలు నిర్వహించింది. టాటా స్పోర్ట్స్ 15th యానివర్సరీ సందర్భంగా నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో 40 టీములు పాల్గొనడం ఇంకో విశేషమైతే, కొత్తగా నిర్వహించిన హాఫ్ టైమ్ షో హైలైట్ అయింది. మహిళా సాధికారతే లక్ష్యంగా ఏర్పాటైన టాటా మహిళ ద్వారా నిత్యా గింజుపల్లి సారథ్యంలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సోషల్ కనెక్షన్స్ ఇంప్రూవ్ అవ్వడానికి సహాయపడేలా బుక్ క్లబ్ ఈవెంట్ చేసింది టాటా. మదర్స్ డేకి బ్రేక్ఫాస్ట్ ఈవెంట్ చేసి రీల్స్ పోటీలు, మంచి గేమ్స్ పెట్టి మహిళలకు వినోదాన్ని అందించింది. లేడీస్ నైట్ లో కొత్తగా పెట్టిన ఫోటో 360 బూత్ బాగా అట్రాక్ట్ చేసింది. ఈ ఏడాది తొలిసారిగా గార్డెనింగ్ చేసుకోవడానికి వీలుగా ఆర్గానిక్ విత్తనాలను సరఫరా చేసింది. సాహిత్య వేదిక ద్వారా కొత్తగా విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించింది. గాన గంధర్వుడు శ్రీ SP బాలసుబ్రహ్మణ్యం గారికి నివాళులర్పించి ఆయన పాడిన పాటలతో స్వర సంధ్యారాగం నిర్వహించి సంగీత ప్రియులను సమ్మోహనపరిచింది. రఘునాథ్ కోపర్గాం సారథ్యంలో టాటా మెంబర్షిప్ టీం ప్రతి ఈవెంట్లోనూ మెంబర్స్ కి QR కోడ్ పంపి చెక్ ఇన్ ప్రాసెస్ ని వేగవంతం చేసింది. దాంతోపాటు ప్రతి ఈవెంట్ కి RSVPS ప్రాసెస్ కూడా ఆటోమేట్ చేయడం వల్ల ఈవెంట్ మేనేజ్మెంట్ ఇంకా ఈజీ అయ్యింది. మెంబర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ సంవత్సరం టాటా సభ్యత్వం కోసం మొబైల్ యాప్ ని ప్రారంభించింది. ప్రస్తుత మారుతున్న అవసరాలకి అనుగుణంగా సమాజంలో నాలెడ్జ్ పెంపొందించడానికి ఈ సంవత్సరం టాటా బోర్డ్ కొత్తగా ఎడ్యుకేషనల్ సెషన్స్ అండ్ కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ కింద టాక్సేషన్ ప్లానింగ్, ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ USA, ఫైనాన్షియల్ ప్లానింగ్, ఫండమెంటల్స్ ఆఫ్ స్టాక్స్, EB5 గ్రీన్ కార్డ్ వెబినార్స్ వంటి కార్యక్రమాలు నిర్వహించింది. అందరికీ ఆరోగ్యం అందించడానికి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంపొందించడానికి ఏర్పడ్డ టాటా ఆరోగ్యమే మహాభాగ్యం ద్వారా ఈ ఏడాది 5K రన్ని, CPR శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. హెల్త్ ఈజ్ వెల్త్ అంటూ ముందస్తు చర్యగా ఫ్లూ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించి అందరి మన్ననలు అందుకుంది. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ఏర్పాటైన టాటా చేయూత ద్వారా ప్రకాష్ బయన సారథ్యంలో హరికేన్ హెలీన్ రిలీఫ్ కోసం $1,500 నిధులు సమకూర్చింది. తెలుగు కమ్యూనిటీ వారికే కాకుండా తెలుగేతరులకు చేయూతనిచ్చి సేవ చేయడానికి భాషా ప్రాంతం అడ్డు కాదని రుజువు చేసింది. సమాచార విభాగం ద్వారా రమేష్ తుమ్మలపల్లి నేతృత్వంలో సభ్యులందరికీ అన్ని కార్యక్రమాల వివరాలు ఎప్పటికప్పుడు తెలియపరిచింది. వినోద్ కుమార్ కట్రగుంట సారథ్యంలో ఫుడ్ టీం ద్వారా ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ రుచులతో పాటు భారతీయ పాశ్చాత్య వంటకాలతో సకాలంలో ఎలాంటి లోటు లేకుండా శుచికరమైన, రుచికరమైన ఆహారాన్ని అందించింది. ట్రెజరర్ నరసింహ బైరపునేని సారథ్యంలో అన్ని కార్యక్రమాల్ని ఆర్థిక క్రమశిక్షణతో ప్రణాళికాబద్ధంగా నిర్వహించింది. టాటా లాజిస్టిక్స్ ద్వారా రవికిషోర్ లాము నేతృత్వంలో లాజిస్టిక్ టీం సంపూర్ణ సహకారం అందించడంతో ఇండోర్, అవుట్డోర్ కార్యక్రమాల్ని విజయవంతంగా నిర్వహించగలిగింది. ఇలా అన్ని కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడానికి టాటాకి ఆర్థిక సహకారం అందించిన దాతలకు పేరు పేరున అభివాదాలు. అలాగే ఎంతటి శ్రమకైనా వెనుకాడకుండా అన్ని కార్యక్రమాలకు వెన్నుదన్నుగా నిలబడి అంకిత భావంతో సేవలందిస్తోన్న స్వచ్ఛంద కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక వ్యక్తి ఎదగాలంటే స్వచ్ఛమైన వ్యక్తిత్వం ఉండాలి. ఒక సంస్థ ఎదగాలంటే సరైన నాయకత్వం ఉండాలి. అందుకు నిలువెత్తు సాక్ష్యమే కమిట్మెంట్ ఉన్న ప్రెసిడెంట్ హరీష్ కన్నెగంటి నాయకత్వంలో 2024 బోర్డ్ ఈ సంవత్సరంలో 12 నెలల్లో 52 వారాల్లో రికార్డు స్థాయిలో 60 కార్యక్రమాలు నిరాటంకంగా, నిర్విఘ్నంగా నిర్వహించి ఘన చరిత్ర సృష్టించి టాటా కీర్తి కిరీటంలో కలికితురాయిగా నిలిచింది. లాంగ్ లివ్ టాటా! లాంగ్ లివ్ టాటా! థ్యాంక్ యూ.